ఒక కుక్క ఉంటుంది, నాలుగు ఐదు కుక్క పిల్లల్ని కంటది. మీరు కుక్క దగ్గర ముట్టుకోండి చూద్దాం, అది చంపేస్తుంది. కుక్క నా పిల్లల జోలికి వస్తే చంపేస్తుంది. అంటే సమాజం, నేను కుక్కకు మాటలు రావు, దాని ప్రాబ్లం వ్యక్తపరచలేదు, కానీ దాని పిల్లల జోలికి వస్తే ఎట్లా రియాక్ట్ చేస్తే, కుక్కర్ కాదు ఏ జంతువు అయినా సరే, సింహం కానీ కుక్క కానీ పంది కానీ తన పిల్లల జోలికి వస్తే ఊరుకోదు. అంటే వాటికే ఉంటుంది, మాటలు రావు, వ్యవహారం తెలియదు, వాటికి ఏం తెలియదు, తప్పొప్పులు తెలియవు, వాటికే అట్లా ఉంటుందంటే నా పిల్లల జోలి దయచేసి తల్లిదండ్రులు బాధ పెట్టమాకండి, మంచిగా ఉండండి, తల్లిదండ్రులు ఒప్పించండి, పెళ్లి చేసుకోండి. ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఏంటంటే ఆ జంటకున్నంత మంచి భవిష్యత్తు. ఎందుకంటే ఆ ఒప్పించిన తర్వాత ఏమవుతుందంటే అబ్బాయి అమ్మాయి మనసులు కూడా వాళ్ళు ఎట్లాంటి మనస్తత్వాలు అనేది అర్థమైన తర్వాతనే కదా పెళ్లికి ఒప్పుకునేది. నెంబర్ 1 ఉంటాయి ఆ కుటుంబాలు. ఒప్పించి వాళ్ళ మనస్తత్వాలు ఏంటిది అనేది ఆలోచించుకొని ఒప్పించి పెళ్లి చేసుకోండి. అంతే తప్ప నేను దేనికి వ్యతిరేకం కాదు, నాకు అమృత వ్యతిరేకం కాదు, బాలస్వామి నష్టపోయిందని ఇప్పటికీ మీ ద్వారా నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా, అతను నష్టపోయాడు. ఆ నష్టాన్ని మనమైతే పూడ్చలేము, ఈ సృష్టిలో ఎవ్వడు పూడ్చలేడు. ఇంకా భగవంతుడు ఏదైనా అనుకూలించాల్సిందే. నేను ఎవ్వరు స్వార్థం కోసము బాలస్వామిని ఏదో గ్యాస్ కొట్టాలి నాకు ఇప్పుడు కూడా మాట్లాడలేదు. నేను ఈ 10 నెలలలో అతను ఎంత నష్టపోయింది అనేది, నా పిల్లలు ఒక రోజు రాకపోతే నేను బాధపడతా. ఇది నేనున్న దగ్గరికి రాకపోతే, జైలు దగ్గరికి, అట్లాంటిది అసలు శాశ్వతంగా కాకపోతే నేను తండ్రిగా నేనైతే రియల్గా చెప్తున్నా, నేను బాధపడ్డా.